అమ్మా ఎంతమంది ఉన్నా అనుకోండి, నాకు తెలియదు. అనుకోండి అది క్వార్టర్ మిలియన్ లేదా హాఫ్ మిలియన్. ఎందుకంటే కొంతమందికి 2 ఖాతాలు ఉన్నాయి. మనం మాట మాటకే ఏం చేశామో చూడండి. ఇప్పుడు ఉత్పత్తులు అక్కడ ఉన్నాయనుకోండి. మొదటి ఉత్పత్తి బయటకు వస్తుంది. అది హిట్ అవుతుంది, అవ్వడం ఖాయం. అది గ్లోబల్‌కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? తర్వాత వచ్చే ఉత్పత్తికి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అంటారు, ఈ కంపెనీ గతసారి ఉత్పత్తి తీసుకొచ్చినప్పుడు. సూచనగా చెప్పాలంటే ఆ పిల్లి చూడండి, ఐఫోన్‌తో వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ అమ్ముతారు. ప్రతి ఒక్కరూ కొత్త ఫోన్ కోసం ఎగబడుతున్నారు. మనం ఆ స్థాయికి చేరుకుంటాం. ఊహించగలరా? ఇక్కడే తేడా ఉంది. ఆపిల్‌కి ఎన్ని ఉత్పత్తులున్నాయి? చాలా ఎక్కువ కాదు. చేతిలో పట్టుకునేంతే. మీ దగ్గర 12, 13, 15, 25 ఉత్పత్తులు ఉంటే ఏమవుతుంది? అవి ప్రపంచానికి వ్యూహాత్మకంగా విడుదల చేస్తే, మరి ఎవరో నన్ను పోటీ గురించి అడిగారు కూడా. మనం చేసే పని వల్ల కొంతమంది నేరుగా ప్రభావితమవుతారా? అవును, ఖచ్చితంగా. కానీ మనం చేసే పని వల్ల మరిన్ని కంపెనీలకు ఒక జీవనాధారం లభిస్తుంది. ఇలా నేను ఎందుకు చెబుతున్నాను? ఇన్ని కంపెనీలు, వ్యాపారాలు, వార్తా సంస్థలు, కళాశాలలు, ఆసుపత్రులు వీడియో కాన్ఫరెన్సింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. లక్షల్లో. వీడియో కాన్ఫరెన్సింగ్‌పై సంవత్సరానికి $1,00,000 ఆదా చేయాలని వారు కోరుకోరా? దాన్ని నేరుగా ఖర్చు నుండి తీసేయడమే కదా! ఖచ్చితంగా. ఆ డబ్బును వేరే దానికి ఉపయోగించుకోవాలని వారు ఎక్కువగా ఇష్టపడతారు. మీరు మరింత మెరుగైన అధునాతన సాంకేతికతతో తక్కువ ఖర్చులో మంచి ఉత్పత్తిని తయారు చేసి ఇంకా కమిషన్ కూడా చెల్లించగలిగితే మన దగ్గర ఉన్నదాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించాలి. అది అద్భుతమైన విషయం. మన దగ్గర ఉన్నది నిజంగా గొప్పది. అది అంతా మన కోసం సిద్ధంగా ఉంది. ఇది అంతా క్లౌడ్ ఆధారితమే. మీ గ్యారేజీని నింపాల్సిన అవసరం లేదు. నేను అమ్వేలో ఉన్నాను. క్రిస్ సంవత్సరాలుగా అమ్వేలో ఉన్నాడు. అతను ఇప్పటికీ బేస్మెంట్లో అమ్వే వస్తువులు ఉంచి ఉండవచ్చు. ఆహా, నేను చెబుతున్నది ఉత్పత్తులు చెడ్డవని కాదు. కానీ అవన్నీ 20, 30, 40% ధర పెంచబడ్డవే. అన్ని కూడా కమిషన్ చెల్లించడానికి అవసరమైనంతగా ధర పెంచారు. మీకు తెలుసా అతను ఏమి తెలుసుకున్నాడు? పెద్ద కంపెనీలు చెప్పినంత ఖరీదుగా ఉత్పత్తిని తయారు చేయడం అసలు అవసరం లేదు. అయితే అతను ఆ పొదుపును ఎక్కడికి ఇస్తాడు? వినియోగదారునికి. లాభాలను ఎవరికి ఇస్తాడు? మనకు పిచ్చి విషయం. నేను చూడండి, విజయానికి అవసరమైన పదార్థాలు అంటే ఏమిటి? విజయం అంటే ఏమిటి? సమయం, స్వేచ్ఛ, మానవత్వాన్ని మెరుగుపరచడం, మనకంటే పెద్దదైన దాంట్లో భాగమవ్వడం. ఇంకెక్కడ ఉండాలని మీరు కోరుకుంటారు? ఎవరైనా మీకు ఏమి చెప్పినా సంబంధం లేదు. చాలా వ్యాపారాలను ప్రజలు పరిశీలిస్తున్నారు. అది నాకు అర్థమవుతుంది. మేము ఇబ్బంది పడుతున్నా. ఇబ్బంది అంటే ఏమిటో నాకు తెలుసు. అది చెడ్డదే. మీరు ఏదైనా కొత్త దాన్ని చేరి మరికొన్ని $100 కోల్పోతే 6 నెలల్లో అది మీకు సహాయపడుతుందా? కాదు. మీ జీవితాన్ని మీరు నడిపించండి. మీ చేతిలో ఉన్నంత ఉత్తమంగా చేయండి. పనులు కదలికలోకి వచ్చే వరకు పార్ట్ టైం ఉద్యోగం చేయండి. ఎందుకంటే నన్ను నమ్మండి. మనమందరం ఎదురు చూసినందుకు ఆనందపడతాం. మీలో చాలా మంది నేను లాగానే ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురు చూడడం బదులు సృష్టించడం మొదలు పెట్టండి. ఎదురు చూడకండి, సృష్టించండి. కూర్చొని ఉండకండి, ముందుకు చూడండి. ఏమి జరిగిందనేది కాదు, ఏమి జరగబోతుందనే దానిపై దృష్టి పెట్టండి. మరీ చెప్పాలంటే మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది. మీకు సాధ్యమేనని నమ్మితే అది సాధ్యమే. కానీ మీరు అయ్యో నాకు తెలియదు, బ్రూసీని చూడండి, సరే అతనికి ఎప్పుడు ఇదే ఉంటుంది అని అనుకుంటే అతనికి ఏమీ లేదు. అతనికి కొంచెం చప్పగా గొంతు ఉంది. దానికి ఎవరు పట్టించుకుంటారు? బ్రూస్ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పుడూ మారలేదు. అందరికీ ఎప్పుడూ సహాయంగా ఉన్నాడు. అదే ప్రజలు చూడాలనుకుంటారు. నాకు ఒక పరిపూర్ణ వ్యక్తి, పరిపూర్ణ మహిళ, పరిపూర్ణ పిల్లవాడు కలిసి
ఎలాంటి కష్టమూ లేకుండా ప్రైవేట్ జెట్‌లోకి నడిచిపోతున్న దృశ్యం చూడాలని లేదు. అది నాకు ఏమి ఉపయోగం? దానికంటే ఆఫ్రికాలోని ఒక పెద్ద గ్రామం వారు నీటి కోసం 5 మైళ్ళు నడవాల్సి వచ్చేది. అది వాళ్ళను చంపే ప్రమాదం ఉండేది. ఇప్పుడు మాత్రం గ్రామం మొత్తం కోసం బయటే నీటిని పంప్ చేసుకునే అవకాశం. అది కూడా సోలార్‌తో నడిపించవచ్చు. నీటి ప్లాంట్ నడిపించడానికి కొంతమందిని ఉద్యోగంలో పెట్టడం ఇవే నేను చూడాలనుకుంటాను. అదే విధంగా ఆ ప్రాజెక్టును మొత్తం దేశం అంతటా అనేక దేశాల్లో విస్తరించాలి. ఆఫ్రికాలో సుమారు 50 దేశాలు ఉన్నాయని నమ్ముతున్నాను. అదే మనం కోరుకుంటున్నది. అదే ఈ కంపెనీ ఉద్దేశ్యం. అవును, ఒబ్లేస్ ఉంది. ఏమిటి మనం అది అక్కడ ఉంటుందా? అది పేరే అవుతుందా? నాకు తెలియదు. కానీ నా అభిప్రాయం ప్రకారం మొత్తం కంపెనీనే ఒబ్లేస్. ఈ కంపెనీ అనేది ఒక ఆశీర్వాద సంస్థ అని నేను భావిస్తున్నాను. ముందే చెప్పినట్టు ఈ కంపెనీ రంగు శారీరక వైకల్యం, మానసికంగా కనిపించని వైకల్యాలు కొంతమందికి ఉండే ఇవి అన్నింటినీ పట్టించుకోకుండా రూపొందించబడింది. దానికి అవి ఏమాత్రం సంబంధం లేదు. ఈ కంపెనీ గురించి నాకు ఇష్టమైన విషయం అదే. మీరు ఎంత పేదవారైనా సంబంధం లేదు. తరతరాలుగా కరువు ప్రాంతాల్లో జీవించిన, ఆహారం లేకపోయినా, చెప్పులు లేకపోయినా, నీరు లేకపోయినా పట్టించుకోదు. కంపెనీకి సంబంధం లేదు. అలాంటి వారిని ప్రోత్సహించి పైకి తీసుకెళ్లాలని ఉత్సాహపరుస్తుంది. నాకు ఇది చాలా ఇష్టం. ప్రధాన కారణం నేను పరిపూర్ణుడిని కాదు. నాకు నా సమస్యలు ఉన్నాయి. నేను ఏమి ఎదుర్కొన్నానో చూడండి. దాని నుంచి నేర్చుకున్నాను. కానీ ఇది ఎవరికైనా జరగొచ్చు. దేవుని కృప వల్లనే నేను ఇక్కడ ఉన్నాను కదా! ఏమైనా నేను అందరూ పొందగల కొన్ని పోస్టర్‌లను పంచుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్తులో కొన్ని పనులు చేయాలనుకుంటున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నామో మాట్లాడటం ప్రారంభించాలనుకుంటున్నాను. కానీ నేను ఇప్పటికే అదే చేస్తున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఎక్కడ ఉన్నామో కాదు. దానికి ఎవరికైనా పట్టించుకోవాలా? నాకు పట్టించుకోవడం లేదు. ఒక్కసారి చూద్దాం. ఇది ఆన్ అవుతుందేమో చూద్దాం. ఇది 3 పోస్టర్‌లలో ఒకటి. అపరిమిత సామర్థ్యం, ప్రపంచవ్యాప్తంగా విస్తరణ, అధిక డిమాండ్, ఆదాయాన్ని పంచుకోవడం, మానవాళిని అభివృద్ధి చేయడానికి రూపొందించబడింది. ఆటోమేషన్, ప్రారంభ స్థానం, గెలిచే అవకాశం, సంపాదించడానికి మరియు ఎదగడానికి అవకాశం, ప్రపంచాన్ని ప్రభావితం చేయడం. ఇది మొదటిది. దీన్ని నేను పెద్దదిగా చేయగలను. ఎందుకు ఒక గ్లోబల్? ఎందుకు చేరాలి? ఇది మార్చాలి నాకు. కానీ ఎందుకు ఒక బిజినెస్‌లో చేరాలి? ఇందులో 2 లేదా 3 నేను మళ్ళీ తయారు చేశాను. వాటిలో పదజాలం తప్పుగా ఉంది. ఏమైనా అవకాశం ఏమిటంటే, వివరణలో ఉన్న ఈమెయిల్‌కు మెయిల్ పంపండి. నన్ను లిస్ట్‌లో పెట్టండి. నేను ఇవి పొందిన తర్వాత మీకు కావాలంటే ఎవరికైనా ఇవి ఇవ్వగలను. మీరు వీటిని పోస్ట్ చేయడం ప్రారంభించండి. అప్పుడు ప్రజలు మీకు నన్ను లిస్ట్‌లో పెట్టండి అని ఈమెయిల్ పంపవచ్చు. మనం ప్రారంభించినప్పుడు లేదా మనం లింక్ పొందిన తర్వాత ఇది 6 కారణాలు, అన్ని కారణాలను చెబుతుంది. తొలి తరగతి స్థానాలు, మానవత్వాన్ని అభివృద్ధి చేయడం. కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. మీరు పెట్టే వివరణలో లింక్ ఉంటుంది. ఇది ఎక్కువగా చెప్పకుండా చాలా విషయాలు చెబుతుంది. ఒక చిత్రం 1000 మాటలకు సమానం కదా! మీరు ఇది చేయవచ్చు. మీరు దీన్ని వీడియోగా కూడా మార్చవచ్చు. అది నెమ్మదిగా ఎవరో బ్రయాన్ లేదా ఇంకెవరో వస్తూ ఉండేలా. కానీ నేను మీకు కొన్ని ఆలోచనలు ఇవ్వాలనుకుంటున్నాను. బయట ఏముంది? మనం ఏమి చేయగలం? ఇదిగో ఇంకొకటి. సరే, మనం కలిసి పని చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. అందరితోనూ వాటిని పంచుకోవచ్చు. ధన్యవాదాలు. ఇది నేను స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వ్యాపారం చేయగలరు. మీరు చేయాల్సింది ఒక్కటే, మమ్మల్ని అడగండి. దీని గురించి అడగండి. ప్రస్తుతం మన దగ్గర లింకులు లేవు. కానీ త్వరలో ఉంటాయి. మేము మిమ్మల్ని ఒక జాబితాలో చేర్చాలనుకుంటున్నాం.
అప్పుడు లింక్ వచ్చిన వెంటనే మీకు పంపించగలుగుతాం. మీరు వెంటనే ప్రారంభించవచ్చు. కానీ ఎవరైనా ఈ పని చేయడానికి మీకు ఎలాంటి నైపుణ్యాలు అవసరం లేదు. అందరికీ ఇది సాధ్యమే. మీకు మాట్లాడటం ఇష్టం ఉంటే, లేదా దీని గురించి సులభంగా ఒక పోస్ట్ చేయాలనుకుంటే, లేదా మాటి పోస్ట్ చేసిన పోస్టర్లలో ఒకదాన్ని పంచుకోవాలనుకుంటే, అంతే మీరు చేయాల్సింది అదే నేను చెప్పాలనుకుంటున్నది. ఎవరైనా ఇది చేయగలరు. సరే, అందరూ